ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు అబద్ధాలు చెబితే అసలు సహించరు, జీవితంలో క్షమించరు. చేతి రేఖలు, రాశి చక్ర గుర్తుల ఆధారంగా ఒక వ్యక్తి స్వభావం, లక్షణాలు, వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు. అలాగే వ్యక్తి జీవితం గురించి న్యూమరాలజీ కూడా చెబుతోంది. అదేవిధంగా సంఖ్యాశాస్త్రంలో సంఖ్యలకు చాలా ప్రాముఖ్యత ఉంది. అవి భవిష్యత్ని తెలియజేస్తాయని అంటారు. ప్రతి సంఖ్య ఏదో ఒక గ్రహానికి సంబంధించినదని నమ్ముతారు. మీ రాడిక్స్ ని తెలుసుకోవడానికి మీ పుట్టిన తేదీ, నెల, సంవత్సరాన్ని యూనిట్ అంకెకు జోడించండి. వచ్చే సంఖ్య మీ రాడిక్స్ అవుతుంది. ఉదాహరణకు నెలలో 5, 14, 23 తేదీల్లో జన్మించిన వ్యక్తుల రాడిక్స్ సంఖ్య 5. న్యూమరాలజీ ప్రకారం నిర్దిష్ట తేదీలలో జన్మించిన వ్యక్తులు అబద్ధాలు, మోసం చేయడాన్ని అసలు సహించలేరు. నిజాయితీగా ఉండే వ్యక్తులకు ఎంతో విలువ ఇస్తారు. ఒక్కసారి నమ్మకం పోయిందంటే మాత్రం జీవితంలో క్షమించరు. ఈ రాడిక్స్ సంఖ్య ఉన్న వ్యక్తులు అబద్ధాలు చెప్పి మోసం వేసేవారిని చాలా ద్వేషిస్తారు. రాడిక్స్ నంబర్లో ఏ వ్యక్తులకు అబద్ధం చెప్పినప్పుడు చాలా కోపం వస్తుందో తెలుసుకుందాం. 10వ తేదీన పుట్టినవారు. న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలోనైనా 10వ తేదీన పుట్టినవారు అబద్ధాలు చెప్పడం అస్సలు ఇష్టపడరు. వారి రాడిక్స్ సంఖ్య 1. తమ రూట్ నంబర్ లాగే వారు ఎల్లప్పుడూ అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటారు. కానీ నిజాయితీ లేని మార్గాల ద్వారా విజయాల మెట్లు ఎక్కడం వారు ఇష్టపడరు. ఈ తేదీలో జన్మించిన వ్యక్తులు చాలా సరళంగా, వినయంగా, చాలా నిజాయితీగా ఉంటారు. ఎవరైనా తమతో అబద్ధాలు చెప్పినప్పుడు లేదా ఏదైనా దాచినప్పుడు వారు చాలా త్వరగా కోపం తెచ్చుకుంటారు. అలాంటి వారిని ఒప్పించడం చాలా కష్టం. 18వ తేదీన పుట్టినవారు ఎలా ఉంటారంటే, ఏ నెలలోనైనా 18వ తేదీన పుట్టినవారు కూడా అబద్ధాలు, మోసాలను సహించరు. వారి రాడిక్స్ సంఖ్య 9. వారు నిజాయితీతో బంధాలను ఇష్టపడతారు. అలాంటి వారి కోసం ఏమైనా చేస్తారు. ఈ తేదీలో జన్మించిన వ్యక్తులు చాలా సహజమైన, సానుకూల ఆలోచనలు కలిగి ఉంటారు. వారు అబద్ధాలు చెప్పినప్పుడు లేదా వారి మాటను వెనక్కి తీసుకున్నప్పుడు వారి మనోభావాలు చాలా దెబ్బతింటాయి. మళ్లీ వాళ్ళని నమ్మించడం చాలా కష్టం. 29వ తేదీన పుట్టినవారు ఎలా ఉంటారంటే, ఏ నెలలోనైనా 29వ తేదీన పుట్టినవారు నిజాయితీపరులు, తెలివైనవారు. అలాంటి వ్యక్తులు అబద్ధాలు చెప్పడం, మోసం చేయడాన్నస్సలు ఇష్టపడరు. వారు అబద్ధాలు లేదా మోసాలను చాలా సులభంగా గుర్తించి వెంటనే అలాంటి వ్యక్తులకు దూరంగా ఉంటారు. వారు ఎంత కష్టమైన నిజమే మాట్లాడతారు. ఎదుటి వారితో సంబంధాలలో నిజాయితీగా ఉండాలని భావిస్తారు. మోసం చేసే వారిని దగ్గరకు కూడా రానివ్వరు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.